ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ అజ్ఞానిగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఒకటే అనడం ఆయనకున్న రాజకీయ అజ్ఞానం నిదర్శనం. 11 ఏళ్లుగా చీకటి రాజకీయాన్ని చేస్తుంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇవాళ కేసీఆర్ని కానీ కల్వకుంట్ల కుటుంబాన్ని కాపాడే దగ్గర బీజేపీ కేంద్ర నాయకులు ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని దేశద్రోహి అని వ్యాఖ్యలు చేయడం కూడా ఇది సరైనది కాదని కూడా నేను బండి సంజయ్ గారి హితవు పలుకుతా ఉన్నాను. నేను అంటా ఉన్నాను బండి సంజయ్ గారికి, ఇవాళ మీరు పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నిసార్లు మీరు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా అయ్యారు, ఎంపీగా ఉన్నారు, ఎన్నిసార్లు తెలంగాణ సమస్యల్ని ప్రస్తావించారు, ఎన్నిసార్లు తెలంగాణ సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు? ఏ ఒక్కరోజు కూడా మీరు తెలంగాణ సమస్యలు కానీ, తెలంగాణ ప్రజల సమస్యలు కానీ, తెలంగాణ అభివృద్ధి పట్ల కానీ ఏ ఒక్కరోజు కూడా మీరు పార్లమెంట్లో అసలు పార్లమెంటుకు పోతే కదా ఏ ఒక్కరోజు మీరు పార్లమెంట్లో మీ అటెండెన్స్ జీరో. మీరు తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడతారు, మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టినటువంటి మోడీ ఇవాళ మీకు దేవుడు. మీరు మోడీ దగ్గర మోకరిల్లుతా ఉన్నారు. ఇవాళ మోడీకి బానిసలు మీరు. బండి సంజయ్ అనేటువంటి మోడీకి ఒక బానిస ఉన్నాడు. ఏ ఒక్కరోజు తెలంగాణ సమస్యల గురించి అసలు తెలంగాణ రాష్ట్రాన్నే వ్యతిరేకించినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ నీతులు మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను అంటా ఉన్నాను, బండి సంజయ్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 11 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ బీజేపీ దోస్తానం తెలంగాణలో తెలియదా? ఇవాళ బీఆర్ఎస్ బీజేపీల దోస్తానం ఏందో, మీ ఉన్నటువంటి రాజకీయ డ్రామాలేందో మీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారే బహిరంగంగా మాట్లాడారు. మీకు నిజంగా దమ్ముంటే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపైన వివరణ కోరే దమ్ము మీకు లేదు. ఇవాళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ గురించి మాట్లాడతారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అవినీతి ఎన్నికల దర్యాప్తు చట్ట పరిధిలో కొనసాగుతూనే ఉన్నది. బండి సంజయ్ గారు అనే విషయం కూడా తెలియకపోవడం చాలా సిగ్గుచేటు. ఇవాళ ప్రభుత్వం పైన పదే విమర్శలు చేసేటప్పుడు ఇవాళ తెలంగాణలో అమలవుతున్నటువంటి పథకాలు, అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవాళ భారతదేశానికి ఒక కొలమానంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ సన్నబియ్యం కావచ్చు, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇవాళ రైతు భరోసా కావచ్చు, లేకపోతే బోనస్ కావచ్చు, సన్నవడ్లకు బోనస్ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి పేద ప్రజలకు 200 విద్యుత్ యూనిట్ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి గ్యాస్ కావచ్చు, ఇంకా ఉన్నటువంటి సంక్షేమ పథకాల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది. 6 గ్యారెంటీలతో పాటు 60 గ్యారెంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వాసం నమ్మకంతో ఉన్నారు. బండి సంజయ్ గారు గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన కేవలం మీడియా కోసమే, సంచలనాల కోసమే కాకుండా వాస్తవాలను మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వెనకాల బీఆర్ఎస్ బీజేపీ తోడు దొంగలు వివరించి ఇవాళ రాజకీయ వ్యవస్థను కూని చేసే పరిస్థితి కనబడతా ఉన్నది. ఇవాళ ఈడీల్ని, సిబిఐల్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇవాళ దేశంలో ఉన్నటువంటి మానవ హక్కుల్ని హరించే ప్రయత్నం జరుగుతూ ఉంది బీజేపీ వచ్చిన తర్వాత. ఇవాళ బీజేపీ అధికారం 11 ఏళ్ళ అధికారం ఉన్న తర్వాత దేశ ప్రజలకు ఇవాళ భద్రత కరవైంది. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఒక యుద్ధాన్ని రాజకీయం చేసే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి బండి సంజయ్ గారు ఒక రాజకీయ అజ్ఞానిగా, ఒక తొండి సంజయ్గా ఇవాళ కేంద్ర మంత్రి ఉండి అబద్దాల సంజయ్గా మాట్లాడిపోయాడు. కాబట్టి ఈ అబద్దాల సంజయ్ని, తొండి సంజయ్ని ఈ తెలంగాణ కేంద్ర మంత్రిగా ఉండడం మన అందరి దురదృష్టం. కాబట్టి వీళ్లకు తెలంగాణ అభివృద్ధి గురించి, సంక్షేమ పథకాల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత కూడా లేదని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్తే.